క్యారెక్టర్ మనబడి సమర్పిస్తున్న బుర్రకథ. జయము జయము మన తెలుగు తల్లికి, జయము దిగ్విజయము. జయము జయము మన తెలుగు తల్లికి, జయము దిగ్విజయము. ఇప్పుడు మనం చెప్పుకోయే కథ ఏంటి గురు? శిష్య చెప్పుకోరు. కౌరవ పాండవ యుద్ధం కాదు, పట్టి విక్రమాక కాదు, అరే చందమామ కదాసే కాదు. ఎందుకు మీకు ఎంత తొందర? ఇది కాలక్షేపానికి చెప్పే కథ కాదు నాయన. ఏం శిష్య? నాకు అమ్మ కథ మొదలు పెట్టుకున్నానే ఏమనుమానం నాయన? ఇంతకీ వాటి కథ ఏంటి గురు? వినబోతే వివరవద్దుకు రా శిష్య. ఇది మన కథే, మన మాతృభాష కదరా. మాతృభాష అంటే రాయలు వారు తొలిన భాష, కోట్ల మంది మాట్లాడే భాష. దేశ భాషలను తెలుగు అని అందరూ అనేట్లో అంత అమృతే రాజ్యం, అందుకే నాకు భాష అంటారు. కింద భాష లేదు అంతేనా? మాతృభాష అంటే మనం ముందుగా చూసేది వినేది అమ్మనే కదా. మనం మొదట అన్ని నేర్పేది అమ్మ. ఆ అమ్మ మనతో మాట్లాడుతుంది, పాటలు పాడుతుంది. ఆ అమ్మ మనతో మాట్లాడే భాష మనకది తెలుగు. అందుకే దాన్ని మాతృభాష అని అంటారు. వినరా వెనుక తెలుగు మనదేరా. ఇది కాలక్షేపానికి చెప్పే కథ కాదు శిష్య. తెలుగు వాళ్ళు గర్వించే చక్కని తెలుగు భాష కథరా. తరతరాన్ని గురు తెలుగు మనతరము కథరా. ఖండించి మిగల నవతరము కథరా. తెలుగు తల్లి గర్వించే చక్కని తెలుగు భాష కథరా. ఎందుక నీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఏంటి నీకు తెలిసిన ఇంగ్లీష్ పద్యం చెప్పరా? Johnny, Johnny, yes papa. Eating sugar, no papa. Telling lies, no papa. Opium, ha ha ha. సరే మరి ఆ పద్యానికి అర్థం చెప్పరా? ఏంటి మరి? పిల్లాన్ని చక్కరి తింటున్నావా? అబద్ధాలు చెప్తున్నావని అడిగారు. బలి మరి అది నేర్చుకుని ఏదైనా సాధిస్తున్నావా? లేదు. అది సరే నీకు తెలిసిన తెలుగు పద్యం చెప్పరా? పట్టు పట్టరా పట్టి విలువరా పట్టనేమి బియ్యం పట్ట వలయు పట్టి పిలుచుకన్న వరగ జడ్చున వేలు విశ్వరాగిరామ వినురవేలు. సరే చాలా బాగా చెప్పారా? చూడు అడగకుండానే చెప్పట్లు పడుతున్నారు. ఇప్పుడు ఆ పద్యానికి అర్థం చెప్పరా? పని మొదలు పెట్టనే పిడితే దానిని చివరి దాకా పూర్తి చేయాలి. చేయలేకపోతే అది చావడంతో సమానం. చూసావా నాయన మన తెలుగు పద్యంలో ఎంత జీవిత సత్యం ఉందో. అవునవును. సిరి సంపదలకు నిలయమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీవితం కోసం తెలుగు నేర్చి నాయకులయ్యారు. జీవితం కోసం ఆంగ్లం నేర్చి ఇంజనీర్లయ్యారు. మొట్టమొదటికై కులాన్ని పడి దేశం విడిచారు. పక్కకి వెళ్ళిన మద్రాసీలని పిలవగలిగారు. ఆ తెలుగు వారికి గుర్తింపు లేదని గుండెలు కుమిలారు. తెలుగు వారికి ప్రపంచమే హద్దుమైంది. ఆ గూడు వదిలి రెక్కలు కట్టుకొని వచ్చి అమెరికాలో వాడారు.
పెట్టారు. తెలుగు భాషపై ఇష్టం మాత్రం నిండుగలిగారు. వినరామనిగా తెలుగు కుమారా విజయం మనదేరా. వినరామనిగా తెలుగు కుమారా విజయం మనదేరా. జయము జయము మన తెలుగు తల్లికి జయము దిగ్విజయము. జయము జయము మన తెలుగు తల్లికి జయము దిగ్విజయము. అటువంటి ఏం చేశారు? వాళ్ళు అమెరికాలో మంచి ఉద్యోగం చేసుకుంటూ పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకొని హాయిగా ఉన్నారు. వాళ్ళు పుట్టక ఎంతో ప్రేమగా పెంచారు. ఏడాదిలో అమ్మాయిగా ఆనందించారు. మూడో ఏటికి తెలుగు నేర్పగా ముచ్చట పడ్డారు. అమ్మమ్మతో మాట కలిపింది. అంతా సంతోషంగా ఉండగా కాలం అలాగే ఉంటది కదా. పిల్లలు అమెరికాలో బడిలో చేర్పించాలి కదా. మాంటిసోరీలో చేర్పించాక రాగం మార్చారు. అయ్యో పిల్లలు రాగం మార్చారు. అమ్మా నాన్న అరణి అన్నారు. బాబు అంకులు అన్నారు. అమ్మ వాళ్ళకు ఫోన్లు చేసి గ్రాండ్ మా అన్నారు. చంద్రబాబు పాటలు వచ్చి పిక్చర్ అన్నారు. లిటిల్ స్టార్ అన్నారు. తల్లిదండ్రులు కథ తలబట్టుకున్నారు. అయ్యో తలబట్టుకున్నారు. తెలుగు నేర్చుకోలేదా? ఏమైందా తర్వాత? బతుకు తెలుగు కోసం పరభాష, తీరైన బతుకు కోసం మాతృభాష అని నమ్మేవాళ్ళం కదా. అవును శిష్య. మరి ఇంత బాగా తెలుగు వచ్చిన వాళ్ళు వాళ్ళ పిల్లలకి తెలుగు నేర్పలేకపోతే మిగతా భాష సంగతి ఏమిటి? పిల్లలు పుట్టిన మాటలేంటి? అదే సందేహం వాళ్ళకు వచ్చింది నాయన. ఇందాకటే పట్టురాజు పట్టించగా కదా, అది అందరితో వదిలేయలేదు. వినరా అమెరికా తెలుగు కుమారా విజయం మనదేరా. అమెరికా తెలుగు కుమారా విజయం మనదేరా. జయము జయము మన తెలుగు తల్లికి జయము దిగ్విజయము. జయము జయము మన తెలుగు తల్లికి జయము దిగ్విజయము. మరి ఏమైంది? అప్పుడు అలాంటి తెలుగు వాళ్ళని కలిసి ఏదైనా చేయాలని పట్టుకున్నారు. అది అలా ఉండగా ఒక తెలుగు దేవి కూర్చోబట్ల ప్రపంచంలో తెలుగువాడి ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచమంతా తెలిసేలా చేశారు. ఆత్మవిశ్వాసం తెలుగు సాహితీ సంప్రదాయమే స్ఫూర్తిగా నిలిచారు. తెలుగు భాషను సంపూర్ణంగా నేర్పగా తలచారు. వాచకాలను తయారు చేశారు. ఆ వాచకాలను బోధన చేసే గురువులని 4 బాలబడిలో ప్రవేశం పెట్టి ప్రకాశం ప్రబోధం కాటి ప్రకాశంతో మెరుగులు ఆ
అమెరికాలో ఉన్న తెలుగు పిల్లలంతా తెలుగు నేర్చుకుంటున్నారు. ఇదే తెలుగు వాళ్ళు గర్వించే చక్కని తెలుగు భాష కదరా. తరతరాన్ని కొడుకున్న మనతరము కదరా. నవతరము కదరా. తెలుగు గర్వించే చక్కని తెలుగు భాష కదరా. మదిలో కొలిచిన మనమై కదరా. పదిహేనేళ్ళే అయ్యింది, ఇంకా మనబడి పరిగెత్తుతోంది. భాషా సేవ 3,000 మంది సమన్వయకర్తలు అడ్డుకట్టారు. 12,000 మంది విద్యార్థులు ప్రతి ఏడాది తెలుగు నేర్చుకుంటున్నారు. వారి నోట ఒక మాట విన్నామా? తెలుగుడు వింటారా? తెలుగు తల్లికి మాతృభాష సేవ మాకు మార్గమంటూ సాగుతోంది మనబడి. మాతృభాష వ్యాప్తి మాకు ధ్యేయమంటూ చాటుతోంది మనబడి. భావి పౌరులెక్కడున్న భాష వారి పక్కనున్న భావనల్లో తేల్చుతోంది మనబడి. మాట నేర్పడానికెంత మారుమూల చోటునైనా దాటుకుంటూ చేరుతోంది మనబడి. ఓనమాలోడి తెలుగు తల్లి గుడి తూర్పు జ్యోతి పంచుతోంది పశ్చిమాన నిలబడి. మనబడి మనబడి సంస్కృతికి సంతతికి బిగిముడి. మనబడి మనబడి తరతరాల కందించను తెలుగు దిగుబడి. మాతృభాష సేవ మాకు మార్గమంటూ సాగుతోంది మనబడి. మాతృభాష వ్యాప్తి మాకు ధ్యేయమంటూ చాటుతోంది మనబడి. బాలబడి బాలబడి ప్రవేశం ప్రసూనం ప్రకాశం ప్రమోదం ప్రభాసం. మొక్కుబడిగా కాదు మొక్కవోని దీక్షతోడి బోధనలను చేస్తున్నది నియమాలకు కట్టుబడి. నాకెందుకు నాకేంటారు స్వాత నీతి వీడి సాధన చేయిస్తున్నది సహనం తన పెట్టుబడి. తెలుగు విశ్వవిద్యాలయ మార్గదర్శనంలో పరీక్షలను నిర్వహించి ఫలితాలను వెలువరించి ధృవపత్రాలందించే దృఢ హృదయుల ఏలుబడి.
ప్రపంచ స్థాయి విద్యాలయ ప్రాంగణాల మధ్యలోన సగర్వంగా నిలిచింది తెలుగు నుడి. మనబడి మనబడి సంస్కృతికి సంతతికి విడిముడి. మనబడి మనబడి తరతరాలకు అందించను తెలుగు దిగుబడి. మాతృభాష సేవ మాకు మార్గమంటూ సాగుతోంది మనబడి. మాతృభాష వ్యాప్తి మాకు ధ్యేయమంటూ చాటుతోంది మనబడి. భాషా సేవయే భావితరాల సేవ మనబడి.